విశాఖ భీమునిపట్నంలో కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించకపోవడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించకపోవడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లు వేశారు. అయితే పైకి కనిపించే గోడ తొలగించి ఇసుక కింది గోడను తొలగించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చును నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని జీవీఎంసీకి హైకోర్టు ఆదేశించింది. కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణానికి జరిగిన నష్టం అంచనాకు కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ భీమునిపట్నంలో కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించకపోవడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించకపోవడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లు వేశారు. అయితే పైకి కనిపించే గోడ తొలగించి ఇసుక కింది గోడను తొలగించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చును నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని జీవీఎంసీకి హైకోర్టు ఆదేశించింది. కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణానికి జరిగిన నష్టం అంచనాకు కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, విశాఖ భీమునిపట్నం ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించకపోవడంపై హైకోర్టు ఈ రోజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలో భీములి బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే 5-6 సార్లు విచారణ జరగగా ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ రోజు హైకోర్టు గోడను తొలగించి ఇసుక కింద ఉన్న నిర్మాణాలను తొలగించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నివేదికలు ఈ విషయాన్ని చెప్పకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమి లోపల ఉన్న గోడను కూడా తొలగించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి కుమార్తె నేహారెడ్డి దగ్గర కంపెనీ నుంచి వసూలు చేయాలని కూడా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిటీ వేయాలి అని చెప్పి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సొమ్మును నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలి అని కూడా స్పష్టం చేసింది. ప్రైవేట్ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. భీమునిపట్నం సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాల విషయంలో కూడా సర్వే చేయాలి అని అధికారుల బృందానికి ఈ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వాయిదా నాటికి తమకు సమాచారం తమ ముందు ఉంచాలి అని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.